ఏమైందిరా బాధతో ఉన్నావు? సరే తరలే గందరంతా కూర్చున్నావు. నీకు తెలియదే ఉందిరా, మా సార్ ఓడిపోయింది కదా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గెలుపు ఓటములు సహజం ఎలక్షన్లలో, వాటికి బాధపడద్దు. దా చాయ్ ఉందా, టీ ఉందా? ఇట్లా బాధపడద్దు, గెలుపు ఓటములు సహజం. నమస్తే బాయా నమస్తే అట్లే టీ పట్టుకురా. అరే ఇంకా ఎలక్షన్ల గురించి మీ వాడు ఓడిపోయిన బాధపడతావురా? మనకేమవుతుందిరా? మనకేం రాదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటర్లు సహజం, దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రాని కదరా, పార్టీ కోసం నేను బట్టి సేవ చేసి ఒక్కసారిగా నమ్మించి మోసం చేసి మన సార్ని ఓడగొట్టింది కాబట్టి ఎంత బాధ అనిపిస్తుంది. బాధ ఏం లేదు, బాధ ఓటమి సహజం, దాని గురించి మర్చిపో. గెలుపు ఓటములు అనేది సహజం కాబట్టి ఓటర్ నాడి ఎవరికి తెలియదు, అర్థమైందా? దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదురా, ఓకేనా? మనకి ఎవరేం బెటరు, మనదేందో మనం చూసుకోవాలి, ఓకేనారా? బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండు, ఫ్రీగా ఉండు, ఓకేనా? పోదాం బా. ఎందుకురా వచ్చిండ్రా గౌలత్తే నీకేంద్రా? కూసో, గౌలత్తే మనం పోడేంద్రా? ఏ కూసో, గౌలతో మనకి కూసో. అత్తేంది వాళ్ళ అత్తే మనం పోడేంది? కూసో. ఎందుకున్నదిరా? కూసో. ఏం కాదు. అరే మామ ఈడ అత్తురా పోదాం. ఎందుకు? ఏ వాడున్నాడు మన ఇక్కడ ఉంటే మనకేంది? ఏ వాంతో మనకు చూసినావారా, వాడు నేను ఉన్నాను కూడా ఇక్కడ చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, చూసినావా? వాంతో నీకేంది? ఏమవుతుంది మరి? ఎంత హెల్ప్ చేసినా వాని బలుపు చూసినావు అయ్యారా? అట్లా ఉంటుంది మరి, దోస్తానంటే అట్లుంటది. అదే స్నేహం స్నేహం అని ఎన్నో వదులుకున్నా, నీకు తెలియనే ఉన్నది. ఆ రోజు అంటే కదా స్నేహం స్నేహం, స్నేహం ఎక్కడిది? స్నేహం అనేది ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. అదే మీరు అన్నప్పుడు నేను అర్థం చేసుకోలేదు. మరి అర్థం చేసుకోవాలి అన్నిటికీ. మేము మంచిగానే చెప్తాం, కానీ మీరే అనుకున్నారంటే మీతో నేంద్రా అని చెప్పి మాట్లాడారు. అంతే. అట్లా ఎప్పుడైనా స్నేహం అయినా ఏదైనా ఏదైనా ఒక సందర్భం వచ్చింది అనుకో, నువ్వేవను నీవేవను అన్న కాడికి వస్తుంది ముచ్చట. మనిషి దెబ్బ దాకా తెలియదు అక్కడ రాయిందని మేము చెప్పాం కదా, చెప్తే మీరు ఇన్లే కదా. అప్పుడు మీరు సారీ రా అంటే మీరు ఇన్నారా? ఇన్లే కదా. ఏంది మామ చూడు, వాడు నీ గురించి ఏమో అనుకుంటారు, చూసినావా? ఎవరు మామ నా గురించి అనుకుంటారు? చూడు ఒకసారి. నేను లేరా, తగ్గేది లేదు. నేనున్నా కదా, నీకు ఎందుకు బాధపడుతున్నావు? వాంతో నీకేంద్రా? నేను నీ వెనకాల నేనున్నా, 7 గంటలు అడిగిపోదా, తగ్గేది లేదు, అర్థమైందా? నేను చూసుకుంటా, నీకు నేనున్నా, ఏం బాధపడకు. చూడు మా మాట చూడు, వాడు నేను అనుకుంటాను. చూడు మామ నా గురించి ఎవరు అనుకుంటారు? చూడు చూపెడతా చూడు. వాడేంది నా గురించి అనుకునేది? చూద్దాం ఒకసారి చూడు. లేదు వాడు నా గురించి ఏమనుకోడు, వాడితో సంబంధం లేదు మనకు, అంతేనా? అంతే. చూడు వాంతో ఏమైతుంది? ఏంద్రా ఏమో అంటున్నావు నన్ను? ఏంద్రా నీ గురించి ఎవరు మాట్లాడుతున్నారా? నీ గురించి మాట్లాడుతున్నావు? నిన్ననేంద్రా నీ గురించి ఎవరు మాట్లాడలే, ఇక్కడ నన్ను అంటున్నాను మాట్లాడుతున్నావు కదా. నువ్వేంద్రా నన్ను అనేది? ఇది నా అంటారా? ఇది నిన్న కూడా అనటానికి చూసుకుందా? ఎవర్రా నన్ను అనేది? నేనున్నా, నీకేం బాధపడకురా. నేనున్నా మొత్తం నీ అత్త తగ్గేలేదు.
నీ అంత చూస్తాను నేను ఇలా చూసుడే మీ ఉన్నాను వెనక ఏం బాధపడకు. ఏంద్రా నువ్వు నన్ను చూసేది? నీ ఎంత చూస్తా బిడ్డ. అరే ఏంద్రా రోడ్డు మీద లొల్లి పెట్టుకుంటారు? ఎందుకురా మీరు మంచిగా ఉన్న వాళ్ళకి ఇట్లా లొల్లి ఎందుకు పెట్టుకుంటారు? ఓటాలో లొల్లి పెట్టుకుంటారు. అటు ఇంటి అక్కడ మాట్లాడమ్మా. కూర్చోబాబు, నేను చెప్తా కూర్చో. అది కాదు బాబు, బట్ నన్ను అంత చూస్తా అన్నాడు. వారి సంగతి ఎంత చేయాలి ఇక్కడే తెలవాలి. ఇంటికి పోయిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఎవడు మాట్లాడకూరే, అంత ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం మాట్లాడేది లేదు. అడిగిపోయిన తర్వాత ఉంటే మాట్లాడదాం. ఇక్కడ ఎవరికి అనుకునేది లేదు. మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే వాళ్ళు ఇదివరకు కలిసిన చేసిన వాళ్ళు మనం కలపాలి, కానీ వాళ్ళు దూరం చేస్తామే మనం మాట్లాడదాం. అక్కడికి పోయిన తర్వాత ఇంటికాడ కూర్చొని మాట్లాడదాం. మీరు వింటారా ఊకుంటారా? ఇక్కడనే తన్నుకుంటారా? ఇంటికి పోయి మాట్లాడుకుందాం అని చెప్పి తినత్తలేదా? ఓకేనా? నువ్వు పెద్ద మనిషి, నువ్వు మాట్లాడదా ఉంటారు కదా, పోయి మాట్లాడదాం. నీ మాట ఇంటనే అందరు చేత అయిపోదాం. ఏంది నీ సంగతి? ఏంది సంకేతం లేదు. అరే ఏందన్నా ఆగరాదే పంచాయతీ ఇంటే కొట్టుకుంటుంటారా? కొట్టుకోమంటాడు. పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినాలి. ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు వినాలి. అది చూద్దాంపా, అంత పెద్ద మనిషి చెప్పిన ఆగరా. ఏం కొట్టుకుంటారే మా ప్రాణ స్నేహితులు. సంజీవ్ అన్న, ఇక నువ్వు ఎట్లా చెప్తే నీ అట్లనే వింటనే. సరే పా, ఇంటికి పోయి మాట్లాడుకుందాం. చాయనే దాగురి. తాగేంతసేపు ఎవరు కూడా సైలెంట్ సైలెంట్ ఉండాలి. అరే మీ సమస్య ఏదిరా రమేష్? సంపత్తి రమేష్ మీకు ఎందుకు వస్తుందిరా? మీకు లొల్లి ఏం సమస్య రా? మీకు ఎందుకు సమస్య ఏందిరా? చెప్పురా, చెప్పురు. ఇక్కడ కాదు బాబు, ఇవాళ ఎలక్షన్స్ అని అంటే నేను పార్టీ పనిచేసిన, వాడో పార్టీ పనిచేసిండు. నా మీద ఎక్కువ ఎక్కువ మాట్లాడిండే. అడుగు. అరే మీరు ఇప్పుడు ఎలక్షన్లు ముచ్చట ఎన్ని రోజులు ఉంటారా? ఎలక్షన్లు ముచ్చట ఒక నెల రోజుల ముచ్చట. ఆ నెల రోజుల ముచ్చట కొరకు మీరు జీవితాంతం బాసిపోతారా? జీవితాంతం లొల్లి పెట్టుకుంటారా? అరే రమేష్, సంపతి చిన్నప్పటి నుంచి ఏజెండా పెట్టినా మనకి ఎరికే. వాడు ఇవాళ కూడా కొత్తగా వచ్చిందని అని చెప్పి వాని వెనక పోయిండు. కష్టపడరికే, కానీ వీడే నా మీద శిఖాద్రి చెప్పిండే. వాడు ఆ జెండా నాకు మంచి సోపతి కాడు, నేను అతనితో పోతా అని నేను పోయిండే. ఆ పోయినంత మాత్రాన వీడు సోపతి మొత్తం కట్ చేసిండే. మీకన్నా అట్లా కాదురా, మీకన్నా పెద్దోళ్ళు మేము వాళ్ళు గట్టిగా లొల్లి పెట్టుకుంటారా? వాళ్ళు జెండా పట్టినంత చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు. మీరు కూడా ఎట్లా కలిసి ఉంటారా? ఎందుకంటే మీకెందుకు లొల్లి? అది కాదు బాబు, వీడే నా మీద మొత్తం అన్ని అడ్డదొడ మాటలు మాట్లాడుకుంటా నన్ను పరిశాన్ చేసిండు. ఎవరు మాట్లాడినా? నువ్వే మాట్లాడినావు. మీరిద్దరు లంగలున్నారు. ఆగరా మీరు? వాళ్ళకు సవనాస్తారా? మీరు పోగెత్తారు ఎవరా? వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్యన కలిసి ఉన్నారు. అయినా కానీ వీళ్ళు ఏం కానీ అంటే ఇద్దరు ఇప్పుడు వీళ్ళు జిట్టనగాల ఇటగలాట వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ వీళ్ళు లంగలు వీళ్ళిద్దరు ఇడగొట్టాలని చెప్పని చూసారు. వీళ్ళిద్దరు ఉడగొట్టాలని చూసారు కాబట్టి వాళ్ళని మళ్ళీ కలపాలి. మనం బెదిరిక అనేది ఉంటది. వాళ్ళు ఏదో ఎలక్షన్లలో కాదు కదా. ఎలక్షన్ ఎప్పటికీ నెల రోజుల కోసం ఇంటి ముందటలో లోలు పెట్టుకుంటారా? ఎప్పుడు కలిసి ఉంటారు ఆపద సంపద మీకు సమస్య ఏ పద్ధతి వాళ్ళిద్దరు అనుకున్నారు. మీరు లేకపోతే వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఇప్పటికైనా రమేష్ కలిసి ఉండరు. మేము చెప్తాను. మీరు ఎంత కలిసి ఉన్నారు మాకు తెలియదు. ఊళ్ళే ఎట్లా ఏం చేస్తున్నావు? ఏముందన్నా? ఏం లేదన్నా. నువ్వేం చేస్తావు?
ఇప్పుడు వెల్లింగ్ పని చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావు? ఇక బైక్ అడుగుడు ఇంత నాటేసుకున్నాడు. నాటేసినావా? ఇంకేడా అని అర్థం. ఇక వరి కోసిన మొన్న. అరే ఇప్పుడు మళ్ళీ నాటేసేది ఉన్నది. ఇప్పుడు దున్నియాల అంత ఒడ్లు ఇట్లా పెట్టేది ఉన్నది. నా పని కూడా ఏం లేదు, మన బీచ్ మనం అనుకున్నాం. వాళ్ళు ఏమో వస్తారేంది పోరాళ్ళు. దోస్తాను బాగుంటుంది వాళ్ళది. వాళ్ళు విడిపోని బంధం కదా వాళ్ళది. అంతే, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. నమస్తే. మీది విడిపోని బంధమే మీద. మాది ఈనాడు సోపదా, ఎన్నెల సోపది మాది. అంతేనా? ఎన్ని రోజులు సూతం తీరాదు మేము. అరే రక్త సంబంధం కంటే స్నేహ బంధం గొప్పదిరా బాయ్. చూస్తాం రా, చాలా రోజులు మీరు చాలా చూస్తాను. మీ దోస్తాను ఎన్ని రోజులు చూస్తాం రా. ఏం చూస్తావురా? స్నేహం విలువ నీకేం తెలుసా? ఎన్నేళ్ల బంధం తెలుసా మా స్నేహం? మీరేదిరా చూసేది? ఇట్లా దోస్తాను చాలా చూసినావు రా. పాసు ఏం పాసు? రక్త సంబంధం కంటే స్నేహ బంధం గొప్పదిరా. మా చూస్తాం రా, చాలా చూసినాం ఇట్లాంటి బంధాలు. సారీరా మీ దోస్తాను మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దామని చెప్పి ఆ మాట అన్నారా? ఏముందన్నా ఇటువంటి దోస్తాను ఎన్ని చూడలే మనం. ఇవన్నీ చూసినాం. 2 రోజులు కలిసి ఉంటారు చూద్దాం తీరాదు. మన కళ్ళ ముందు ఎన్ని చూడలే కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. చూద్దాం. వాళ్ళు విడిపోయినప్పుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడిరా అని అనొచ్చు. సారీ చెప్పినా కూడా పట్టించుకోకుండా పోతారు. అదే కావాలని చెప్పి అన్నాం. అంతే వాళ్ళ ఆలోచనతో ఏమంటారో చూద్దామని చూసినాం. వాళ్ళు 2 రోజులు కలిసి ఉంటారో చూడవా? అలా చెప్తే తిన్నారా మీరు? దోస్తాన్లు ఒకటి రా అని చెప్పంటే ఇప్పుడు విడిపోతుంది. అంత మంచిగా తిన్నారా? మీరేంద్రా చెప్పేదంటారు. మీరు అప్పుడు తిన్నారా? మీరు అప్పుడు ఇంత కలిసి ఉన్నారు మాకు తెలియదా? ఊళ్ళే ఈ రోజుకి ఈ దానికోసం చూసినావరా? కలిసి ఇప్పుడు అర్థమైందా నీకు? అరే రమేష్ వాస్తవేరా, నాకు తెలియకుండా అన్ని ఏదో నిన్ను అన్నా గాని నిన్ను ఏమన్నారా? వాళ్ళు ఒకటే ఎంతైనా తెలుసా? చెప్పినమే ఒక్కటి రా భయ అని చెప్పంటే చూద్దాం. మీరేంద్ర అని లెక్క చేయకుండా వేరు. ఇలా ఎలక్షన్ల కొరకు వాళ్ళ దూరం కూడా ఎక్కడే వాళ్ళకి అనుమానం లేదు. పొరగాళ్ళకి మనం చెప్పినా కదా మీరు లొల్లి పెట్టుకోవద్దు, మీరు వచ్చే కలిసి ఉండారా. మీరు కలిసి ఉంటేనే ఇక్కడ ఈ ఓటేసేటోళ్ళు కూడా ప్రజలు కూడా మిమ్మల్ని చూసారు. వాళ్ళు కూడా మంచిగా కలిసి ఉన్నారు. మనం కూడా కలిసి ఉండారు కానీ వాళ్ళు కూడా అభ్యర్థులే కలిసి మెలిసి ఉంటారు. మనమేంద్ర వాడో దిక్కు మనవో దిక్కు అనుకున్నా మనం అనుకుంటాం కానీ అభ్యర్థులు మంచిగా ఉంటారు. వాళ్ళు కలిసి మెలిసి తిరుగుతారు. వాళ్ళు కలిసి మెలిసి తిరుగుతారు. అలా బలా చేసుకుంటారు. మనమేందుకు మధ్యలో పెట్టుకున్నాడు. అలాగే బాబు మేము ఎప్పుడు విడిపోం. రమేష్ సంపద నేను చెప్తాను, మీరు జాగ్రత్తగానే ఉండండి. మీరిద్దరు చెరో దిక్కున్నా గానీ ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ కొరకు మీరిద్దరు కలిసి చేయాలి. గెలిచేయడానికి నువ్వుగా అపోహపడద్దు, ఓడిపోయిన అపోహపడద్దు. మీరిద్దరు కలిసి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, ఫండ్ తీసుకురావాలి, ఊరు డెవలప్ చేయాలి, ప్రజలలో మంచి పేరు తీసుకొచ్చుకోండి. ఇద్దరు వాళ్ళు లీడర్లు అయిపోయారని కాదు, వాళ్ళ లెక్క కూడా మీరు ఇద్దరు లీడర్లు కావాలి. మీరు ఇద్దరు ఊళ్ళో లీడర్లు కావాలి, ఊరు అభివృద్ధి చేయాలి, మంచి పేరు తీసుకొచ్చుకోండి. బాపు మీరు మాకు పెద్ద దిక్కై మీరు మాకు చెప్పిన ఒక మంచి మాట. మన జెండాలు వేరైనా, మన పార్టీలు వేరైనా, మన ఉద్దేశం ఒకటే. మన గ్రామ అభివృద్ధి మన లక్ష్యం. మన గ్రామ అభివృద్ధి కోసం అరే మన ఇద్దరం కలిసి పోరాడడం, మన సమస్యలను ఎమ్మెల్యే గారు పరిష్కరించేది ఈ విధంగా మనం ఇద్దరం పనిచేద్దాం. మనకి ఏ లొల్లి లేదురా. ఎవడో ఏదో చెప్పిండని చెప్పి మనం మాటలు నమ్మద్దు. మన ఇద్దరం ఏందో, మన అభివృద్ధి ఏందో మనం వీళ్ళ ముందరనే మనం చేసి చూపెడదాం. అలా రమేష్, మన గ్రామ డెవలప్ గురించి మనం డెవలప్ చేసుకుందాం గ్రామాన్ని. ఎప్పటికీ అదే విధంగా ఉండాలి. మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు రానిచ్చుకోకూడదు. కలిసిపోయారు మంచిగా. సరే బాబు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ రాకెట్స్ ఫ్లాగ్స్. మరి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియోను లైక్, షేర్, కామెంట్ రాయండి. మరి ఇలాగే మీరు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా యొక్క ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు ఆదరిస్తారని తప్పకుండా ఆశిస్తూ, తప్పప్పులున్న మన్నించి మీ హృదయంలో మాకు ఇంత చోటిచ్చి మా ఛానల్ని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, Please subscribe to Village Rocket Vlogs. హాయ్.